నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. తామర పుష్పము పెరుగునట్లు మీరు అభివృద్ధి పొందెదరు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4-7 వచనాలలో ప్రజలు తన శిక్షను పూర్తిగా అనుభవించాక దేవుడు వారిని స్వస్థపరిచి పూర్వపు క్షేమస్థితిని కలిగిస్తాడు. తండ్రి తన పిల్లలను చూసుకున్నట్లుగా వారిని ఆదరిస్తాడు. వారి జీవన శైలి తామర పువ్వంత మనోహరంగాను, లెబనోను దేవదారు వృక్షాలంత గంభీరంగాను ప్రశస్తంగాను దేవుని వాక్యంలో వేరుపారి ఉంటాయి. ఈ వచనాలలో వాడిన పదాలు దేవునికి ఎంత ప్రీతిపాత్రమో తెలియజేస్తూ ఉంది. నిజమైన పశ్చాత్తాపంలో దేవుని దగ్గరకు వచ్చిన వారికి దేవుడు మంచు వలె ఉంటాను అని చెప్తూ ఉన్నాడు. మంచు దేవుని దీవెనలను సూచిస్తుంది. ఆ దీవెనలు ప్రతి ఉదయమున క్రొత్తగా ఉండేవి. 7వ వచనంలోని మొదటి 3 వరుసలు అంటే ఆయన నీడలో నివసించేవారు తిరిగి వస్తారు, వారు ధాన్యంలాగా నిలుస్తారు, ద్రాక్షవల్లిలాగా చిగురిస్తారు అనగా మృతమైన విడువబడిన తోట లాంటి ఇశ్రాయేలీల యొక్క సౌందర్యాన్ని జీవాన్ని తెస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మొదట్లో ఇశ్రాయేలు ఎలా ఉండాలని దేవుని ఉద్దేశమో అలాగే ఇశ్రాయేలు జనులకు దీవెనగా మళ్ళీ ఉండబోతుంది. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు వారి పరిస్థితి పూర్తిగా మారిపోతూ ఉందని ఇది సూచిస్తుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న ప్రకారం అత్యంత విచారకరమైన స్థితి నుండి నిజమైన ఫలవంతమైన స్థితికి ఆ జాతి మారుతుంది. ఆ దినం అనగా నిర్దిష్టమైన భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది. యెషయా ప్రవక్తే దేవుని ప్రజలకు కలగబోయే మంచి భవిష్యత్తును చూపిస్తున్నాడు. అది భూలోకమును వర్ధిల్ల చేసే భవిష్యత్తును దేవుడిచ్చే జ్ఞానంతో చెప్తూ ఉన్నాడు. మన దేవుడు ప్రేమామయుడు. మనం దారి తప్పిపోతే మనలను అలా విడిచిపెట్టక తిరిగి మనలను ఆయన మార్గంలోనికి తెచ్చుకొని మనం కోల్పోయిన పూర్వపు స్థితిని, ఆశీర్వాదమును మనకి ఇవ్వాలని దేవుని కోరిక. మరి పొందుకోవడానికి నీవు సిద్ధమా? ఆమేన్.